డిఫెన్స్ స్టాక్స్ లో రాజు ఎవరు అంటే చాలా మంది చెప్పే పేరు భరత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, బేల్. ఇండియాలో డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ లో నంబర్ 1 పిఎస్యు. ఇప్పుడు స్టాక్ ప్రైస్ సుమారు రూ. 419, మార్కెట్ క్యాప్ 3 లక్షల కోట్ల రూపాయలు. కానీ అసలు పవర్ ఎక్కడుందో తెలుసా? కంపెనీకి డెట్ జీరో, అంటే అప్పులే లేవు. 29%, రోజ్ దాదాపు 39%, సూపర్ ప్రాఫిటబిలిటీ. Q2 FY26లో రెవెన్యూ 5,792 కోట్ల రూపాయలు, 26% గ్రోత్. ప్రాఫిట్ 1,287 కోట్ల రూపాయలు, స్టెడీ పెరుగుదల. మార్జిన్స్ కూడా దాదాపు 30% ఆపరేటింగ్ మార్జిన్. ఇప్పుడు కంపెనీ వద్ద ఉన్న ఆర్డర్ బుక్ 74,000 కోట్ల రూపాయలు పైగా. ఇది దాదాపు 3.6 రెట్లు రెవెన్యూ విజిబిలిటీ. ఈ ఏడాది మొదటి 6 నెలల్లోనే కొత్త ఆర్డర్లు 17,750 కోట్ల రూపాయలు. టార్గెట్ మొత్తం సంవత్సరానికి 27,000 కోట్ల రూపాయలు. రాడార్లు, కమ్యూనికేషన్ సిస్టమ్స్, మిసైల్ సపోర్ట్ సిస్టమ్స్, సిమ్యులేటర్స్ అన్నీ బేల్ నుంచే. ప్రతి సంవత్సరం 1,000 కోట్ల రూపాయలు కేపెక్స్. ఆంధ్రప్రదేశ్లో కొత్త డిఫెన్స్ ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్ కూడా వస్తోంది. టార్గెట్ FY26లో 15% రెవెన్యూ గ్రోత్. ఎగుమతులు పెంచడం, నాన్ డిఫెన్స్ ప్రాజెక్ట్స్ కూడా పెంచడం. ఇండియా డిఫెన్స్ ఇండిజనైజేషన్ పుష్ అంటే బేల్కి గోల్డెన్ టైం. రిస్క్స్ కూడా గుర్తుంచుకోవాలి. వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ కొంచెం ఎక్కువ. పిఎస్యు కావడంతో ప్రాజెక్ట్ డిలేలు వచ్చే ఛాన్స్. స్టాక్ ఇప్పటికే బాగా రన్ అయింది, వాల్యుయేషన్ హై. కానీ ఆర్డర్ బుక్, ప్రాఫిటబిలిటీ చూస్తే లాంగ్ టర్మ్ స్టోరీ మాత్రం చాలా స్ట్రాంగ్. డిఫెన్స్ బూమ్, భారీ ఆర్డర్లు, డెట్ ఫ్రీ బ్యాలెన్స్ షీట్, స్ట్రాంగ్ మార్జిన్స్. బేల్ డిఫెన్స్ సెక్టార్లో ఒక కోర్ స్టాక్ అవుతుందా? మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి క్లీన్, సింపుల్ అండ్ ఆనెస్ట్ స్టాక్ అప్డేట్స్ కోసం ఈ స్టాక్ మార్కెట్ విస్పరర్స్ ని ఫాలో అవ్వండి.